కరెంటు ఏసీలతో పనిలేని ఊరు ఒకటుందని మీకెవరికైనా తెలుసా? మొబైల్స్, ల్యాప్టాప్లు అక్కడ మచ్చుకైనా కనిపించవని ఊహిస్తారా? సిమెంట్ ఇటుకలు లేకుండా అక్కడ ఇల్లు కడతారంటే ఆశ్చర్యపోతున్నారా? చదువులకు ఫీజులుండవు, కట్టుకునే బట్టలకు ఖర్చుండదు. అన్నిటికంటే ముఖ్యంగా డబ్బుతో ఆ ఊరి వాసులకు సంబంధం అంతకన్నా లేదు. ఎక్కడుందా ఊరు? ఏమిటా ఊరి ప్రత్యేకత? వాస్ ది సాక్షి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఆధునిక ప్రపంచానికి దూరంగా సనాతన ధర్మంలోని జీవన విధానానికి దగ్గరగా ఉంటుంది ఆ గ్రామం. కరెంటు ఉండదు, ఏసీ, టీవీ, సెల్ ఫోన్ల గురించే తెలియదు. శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామంలో ఇలాంటి అబ్బురుపరిచే ఆసక్తికర విషయాలు ఎన్నో ఉన్నాయి. మనిషి జీవితాన్ని సాంకేతికత సులువు చేసింది. ఎన్నో కొత్త వస్తువులను ఆవిష్కరించిన మానవుడు ఇప్పుడు వాటికి బానిసైపోయాడు. కానీ ఆ గ్రామం అందుకు పూర్తి భిన్నం. ప్రకృతే వారికి సర్వస్వం, ఆధ్యాత్మికతే ఆ ఊరివాసులకి అంతులేని ఆనందం. స్వయం సమృద్ధి గ్రామంగా మారి ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్న ఆ ఊరి పేరే కూర్మం. శ్రీకాకుళం జిల్లాలో శ్రీముఖలింగం గ్రామానికి దగ్గరలో ఉంటుంది ఈ ఊరు. కూర్మం గ్రామంలో మొత్తం 14 ఇళ్లుంటే అక్కడ ఉండేది 80 మంది మాత్రమే. మరుగున పడిపోయిన పురాతన పద్ధతులను ఈ ఊరివాసులు ఆచరిస్తూ ఉంటారు. నిత్యం ఆధ్యాత్మిక శోభతో కూర్మం గ్రామం అలరారుతూ ఉంటుంది. పూర్వం తాత ముత్తాతలతో జీవించిన జీవన విధానాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది ఈ గ్రామం. ఆధునికతతో అస్సలు సంబంధం లేని పాతకాలపు ఇల్లే ఇక్కడ దర్శనమిస్తాయి. సిమెంటు, ఇనుము లేకుండా ఇల్లు నిర్మించారు. ఇసుక, సున్నం, మినుములు, కరక్కాయలు, బెల్లం, మెంతుల మిశ్రమంతో కట్టిన ఇల్లు ఇక్కడ దర్శనమిస్తాయి. మట్టి, సున్నం, దాంతోనే ఇల్లు, రూఫ్ కోసం పెంకులు. సో ఈ విధంగా సరళంగా, చాలా ఈజీగా, అన్సఫిస్టికేటెడ్, సిమెంట్ వాడకుండా, ఐరన్ వాడకుండా ఈ విధంగా ఇల్లు ఇక్కడ చూడగలుగుతారు మీరు. 2 లివింగ్ రూమ్స్, ఒక పూజ గది, ఒక స్టోర్ రూమ్, ఒక కిచెన్, ప్రతి ఇంటికి బావి. ఈ విధంగా ప్రతి కుటుంబంకి ఒక్కొక్క ఇల్లు ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరి బట్టలు వారే నేసుకోవడం, ఎవరి ఇళ్ళు వారే కట్టుకోవడం, ఎవరి తిండి వారే పండించుకోవడం, ఇది ఆ ఊరివాసులు అనుసరిస్తున్న సంప్రదాయం. అటుపొద్దు ఇటుపొడిచినా సరే ఈ కట్టుబాట్లను దాటరు ఆ గ్రామం ప్రజలు. పచ్చని ప్రకృతి ఒడిలో సేద తీరుతూ 200 ఏళ్ల నాటి పద్ధతులను పాటిస్తూ వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ ఊరి జనం. యంత్రాలు, రసాయనాలు లేకుండా పంటలు సాగు చేస్తూ తమకు కావాల్సిన ఆహారాన్ని పండించుకుంటూ ఉంటారు. మొత్తం 60 ఎకరాల్లో సనాతన పద్ధతుల్లో ఈ సేంద్రియ సాగు నిత్యం సాగుతూ ఉంటుంది. మొక్కలకు అవసరం ఉన్న ఏవైతే ఎన్కేపి, పొటాషియం, నైట్రోజన్, ఇంకా ఇవన్నీ ఏవైతే జీవన ఆవశ్యక దానికి అవసరం ఉన్నాయి, అవి మనము కృత్రిమంగా ఇచ్చే అవసరం లేదు. అవిటికి భూమి నుంచే అవి స్వతహాగా తీసుకుంటే అప్పుడు దానికి పోషణ మంచిగా జరుగుతుంది. సో ఆ విధానం భగవంతుడు ఇచ్చాడు. ఎప్పుడైతే మనం దున్నుతాం అప్పుడు ఆవు పేడ, ఏదైతే ఘన జీవామృతం ఉంటుందో అది వేసేసి దున్నేయడము. తర్వాత విత్తనాలు సరళంగా భగవంతుడు ఇచ్చిన విధానం ప్రకారంగా ఎడ్లతోనే వేయడము. అవి నీళ్ళ ద్వారా జీవామృతం, ద్రవ జీవామృతం ఉంటుంది, ద్రవ జీవామృతంతో వీటికి పోషణం ఇవ్వచ్చు. కరెంటు మోటార్లు, మీటర్లు కూర్మం గ్రామంలో కనిపించవు. ఆ మాటకొస్తే ఏ సాంకేతికతను వీరు దరి చేరనివ్వరు. తాత ముత్తాతల కాలం నాటి జీవన విధానాన్నే వీరు అనుసరిస్తూ ఉంటారు. ఆధునిక కాలానికి అస్సలు సంబంధం లేని పాతకాలపు ఇల్లే ఇక్కడ దర్శనమిస్తాయి.